ఇప్పుడు ఇన్సర్ట్ మెనూలో కొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇన్సర్ట్ సెల్స్ అని ఉంది. మరి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే షిఫ్ట్ సెల్స్ డౌన్ అంటే ఇక్కడ ఒక కొత్త సెల్ వస్తుంది. ఇప్పుడు మన సెలక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ సెల్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఉండే సెల్స్ని కిందికి డౌన్ చేస్తుంది. చూడండి, ఓకే, డౌన్ అయ్యాయి. అదే అండూ చేస్తాను. మరి ఇన్సర్ట్ సెల్స్ షిఫ్ట్ సెల్స్ రైట్ సైడ్కి ఇట్లా షిఫ్ట్ చేస్తుంది. అక్కడ ఒక బ్లాంక్ సెల్ వస్తుంది. చూడండి, రైట్ సైడ్ షిఫ్ట్ చేసి అక్కడ బ్లాంక్ సెల్ రావడం జరిగింది. అట్లానే ఇన్సర్ట్ సెల్స్ ఎంటైర్ రో మొత్తం కొత్తది వస్తుంది. చూడండి, రవి అనే ఈ రో పైన కొత్త రో బ్లాంక్ రో రావడం జరిగింది. మరి అలానే ఎంటైర్ కాలం హెచ్ఆర్ఏకి బేసిక్కి మధ్యలో ఇంకొక కాలం రావాలనుకోండి, ఇట్లా కొత్త కాలం రావడం జరిగింది. మరి ఈ రో కాలం అన్నా కానీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ లాగానే కొత్త రో రావడం, కొత్త కాలం రావడం జరుగుతుంది. ఇన్సర్ట్ వర్క్ షీట్ కొత్త షీటే రావడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు 4th షీట్ వచ్చింది మనకి. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఆల్రెడీ ఉన్నాయి. 4th షీట్ రావడం జరిగింది. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ ఈ చార్ట్ ఆప్షన్ సపరేట్గా చూద్దాం నెక్స్ట్ సెక్షన్లో. ఇన్సర్ట్ సింబల్ కూడా మీకు తెలుసు, ఎంఎస్ వర్డ్లో చూసారు. ఇక్కడ లేని సింబల్స్ మనం అంటే కీబోర్డ్లో లేని సింబల్స్ని మనం ఈ సింబల్స్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఈ టైప్ కూడా కేటగిరీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని ఇవ్వాలి. ఓకే, అలానే ఇక్కడ పేజ్ బ్రేక్ అని ఉంది. పేజీ ఎక్కడ వరకు బ్రేక్ కావాలి? మామూలుగా పేజీ ఈ కే అనే దాకా ఉంది ఈ పేజీ. ఇది పేజ్ బ్రేక్ బ్లాక్లో చూపిస్తుంది చూడండి. అట్లా కాకుండా సపోజ్ బేసిక్ వరకే పేజ్ కావాలి అనుకుందాం. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. బేసిక్కి ముందరే బ్రేక్ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక పేజీ, ఇది ఒక పేజీ, ఇది ఒక పేజీ, ఇది ఒక పేజీ అని అర్థం. మరి ఇట్లా ఇక్కడే బ్రేక్ ఇచ్చి మనం పేజెస్ని డివైడ్ చేయడం జరిగింది. మీరు వ్యూలో పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఓకే. ఇప్పుడు ఈ బ్రేక్ అవసరం లేదు అనుకుంటే మళ్ళీ ఏం చేస్తారు? ఇన్సర్ట్లోకి వెళ్ళి రిమూవ్ పేజ్ బ్రేక్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. యాజ్ యూజువల్గా ఇంతకు ముందర ఎట్లా పేజ్ బ్రేక్స్ ఉన్నాయో అట్లనే ఉంటాయి, డిఫాల్ట్గా ఉన్నట్లే ఉంటాయి. నెక్స్ట్ నేమ్ ఆప్షన్ ఉంది. మామూలుగా ప్రతి సెల్కి కూడా ఒక నేమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ G14 అనేది ఇక్కడ నేమ్ బాక్స్లో చూపిస్తుంది. మరి అలా కాకుండా మీరు సొంతంగా సెల్స్కి నేమ్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఇన్సర్ట్లో నేమ్ అనే ఆప్షన్ తీసుకొని డిఫైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికంతా కలిపి ఒకే నేమ్ ఇవ్వాలనుకున్నాం, ఈ రేంజ్ మొత్తానికి కలిపి. సో నేను నేమ్ డిఫైన్ ఒక్కొక్క సెల్ కాకుండా ఈ సెలెక్ట్ చేసిన రేంజ్ మొత్తానికి కూడా ఒక పేరు ఇద్దాం. దాని పేరు ENOనే లేదంటే ఏదో మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. నేను ENO అనే వదిలేస్తాను, డిఫాల్ట్గా వచ్చింది. యాడ్ అంట. ఓకే, మరి ఇప్పుడు మీరు నేమ్ బాక్స్లో ఈ యారోకి కింద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది ENO. ఈ నేమ్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసిన నేమ్స్ ఇక్కడ లిస్ట్ వస్తాయి. ENO అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రేంజ్ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకు? ఈ రేంజ్ మొత్తానికి కలిపి ఒక పేరు పెట్టాం. అట్లానే మొత్తాన్ని డేటాబేస్ మొత్తానికి కూడా కలిపి పేర్లు పెట్టుకోవచ్చు. సపోజ్ ఇదంతా కూడా ఎంప్లాయీ అని నేమ్ డిఫైన్ చేసుకోవచ్చు. మరి నేమ్లో పేస్ట్ ఉంది. పేస్ట్ అంటే జస్ట్ ఆ నేమ్ మీరు సెలెక్ట్ చేసిన నేమ్ ఇక్కడ పేస్ట్ కావడం జరుగుతుంది. కానీ ఎంప్లాయీ అనేది ఈక్వల్ టు ENO అంటే దట్ ఈస్ మీనింగ్లెస్. కాబట్టి అంటే అన్ని వాల్యూస్ వస్తాయి కాబట్టి ఎర్రర్ షో చేస్తుంది. దానికి ఆ నేమ్ పేస్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్రియేట్. లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఒకేసారి క్రియేట్ చేసేదానికి క్రియేట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ మొత్తం ఇక్కడ ఈ డేటా అంతా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది నేను.
మరి ఇప్పుడు ఇన్సర్ట్లో నేమ్లోకి వెళ్ళి క్రియేట్ అంటాను. మరి జనరల్గా నేమ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ క్రియేట్ చేయాలనుకుందాం. నేమ్స్ లేదంటే లేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, పైన ఉన్నాయి. మరి క్రియేట్ నేమ్స్ ఇన్ టాప్ రో, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్, ఇట్లా ఏది కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేయొచ్చు. నేను టాప్ రో సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అన్నా. ఓకే, ఎంప్లాయీ నెంబర్ ఆల్రెడీ ఉంది కదండి, మనం ఇంతకు ముందరే క్రియేట్ చేసేస్తాం. మరి రిమైనింగ్ మాత్రం క్రియేట్ అవుతాయి ఇప్పుడు కొత్తగా. మరి రీప్లేస్ అడుగుతుంది, ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది ఎస్ అన్నా. మరి ఇప్పుడు అన్నిటికీ కూడా నేమ్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ లిస్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ నేమ్లో అప్లై అన్నప్పుడు మీరు క్రియేట్ చేసిన నేమ్స్ అప్లై అయిపోతాయి. మామూలుగా ఇప్పుడు సపోజ్ టీఏకి చూడండి, D2 × 3 ఎట్లా ఉంది. సపోజ్ గ్రాస్ అని అనుకోండి, సమ్ ఆఫ్ D2 to G2 ఎట్లా ఉంది. నెట్ చూడండి, H2 - J2 అని ఉంది. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది ప్రతి రోలో కూడా. సపోజ్ H8 - I8 ఇట్లా మారుతూ ఉన్నాయి ప్రతి దానికి ఫార్ములా. అంటే సపోజ్ ఇక్కడ గ్రాస్ అంటే ఒక పేరు, కంప్లీట్గా అంతా కలిపి ఒకే పేరు పెట్టాలి. ఆల్రెడీ పెట్టున్నాం, నేమ్స్ క్రియేట్ చేస్తున్నాం, వాటిని ఇక్కడ ఫార్ములాస్లోకి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై, ఓకే అంట. ఇప్పుడు చూడండి, హెచ్ఆర్ఏలో ఎక్కడైనా క్లిక్ చేయండి, టీఏలో ఎక్కడైనా క్లిక్ చేయండి, ఏముంది బేసిక్ ఇంటూ 3%, అట్లానే బేసిక్ ఇంటూ 5% అని ఉంది. అన్నిటికి కూడా బేసిక్ మొత్తానికి ఒక పేరు పెట్టేసాం కాబట్టి ప్రతిదానికి ఇండివిజువల్గా D2 D3 అని అది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అట్లానే ఇక్కడ కూడా చూడండి, గ్రాస్ - IT + PF అన్నిటికీ కామన్ నేమ్ వచ్చేయడం జరిగింది. ఆ విధంగా నేమ్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఈ నేమ్స్ని క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. మరి రిమైనింగ్ ఆప్షన్స్, ఇన్సర్ట్లో కమెంట్ ఉంది. కమెంట్ ఒక సెల్ మీద కమెంట్ ఇవ్వచ్చని ఇంతకు ముందర సెషన్లో వ్యూ చేసినప్పుడే మనం చెప్పుకున్నాం. హౌ టు ఇన్సర్ట్ కమెంట్ టు ఏ పర్టికులర్ కాలం. సో ఈ పిక్చరు, డయాగ్రాము ఇవన్నీ కూడా MS వర్డ్లో ఉన్నట్టువే. ఓకే, మరి ఇప్పుడు ఫంక్షన్, చార్ట్ సపరేట్ సెక్షన్స్గా మనం చూసుకుందాం నెక్స్ట్.